హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి. అది కూడా పోస్ట్ ఆఫీస్లోని. ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే రిటైర్ అయినప్పుడు ఏదైనా అమౌంట్ వచ్చిందనుకోండి, ఆ అమౌంట్ని ఒకేసారి కాకుండా మనకి కొద్దిగా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే మనకి అవసరం అయ్యేలాగా ఉంటే మాత్రం అప్పుడు ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి ఇందులో ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి మనకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉండబట్టి. సో అట్లా కాకుండా మన మీద మన పేరెంట్స్ ఎప్పుడైనా ఆధారపడి ఉన్నారు అంటే కనుక వాళ్ళకి ప్రతి నెల మనం కాల్ చేసి అడగడం కూడా కొద్దిగా గిల్టీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో మనం అమౌంట్ వేసినట్టయితే కనుక ప్రతి 3 నెలలకి ఒకసారి ఏదైతే మన అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అది కూడా 5 సంవత్సరాల కాల పరిమితికి గాను దీంట్లో వేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ఉన్న డీటెయిల్స్ అవి కూడా వివరంగా అయితే చూద్దామండి. అసలు దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, ఎవరు ఇందులో ఓపెన్ చేసుకోవడానికి అర్హులు, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అవి, తర్వాత ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు, మెచ్యూరిటీ టైం ఏంటి, తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, అవన్నీ కూడా వివరంగా అయితే చూద్దామండి. ఇదేంటంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దీంట్లో మాత్రం డోకా అయితే లేదు. ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు మనం అకౌంట్ తీసుకున్నప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో మెచ్యూరిటీ తర్వాత కూడా అంతే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఇదండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. దీంట్లో వచ్చేసి అకౌంట్ ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నది కనుక చూసినట్టయితే కనుక అబోవ్ 60 years ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. అది సింగిల్ అకౌంట్ అయినా కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కలిపి జాయింట్ అకౌంట్ కానీ ఓపెన్ చేయొచ్చు. అదే కనుక రిటైర్మెంట్ అన్నది తొందరగా అయ్యారనుకోండి, బిలో 60, అప్పుడు వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఇందులో వేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే లేదు. అబోవ్ 60 years వాళ్ళకి మాత్రమే దీంట్లోని అర్హులు. తర్వాత దీంట్లో కనుక మనం డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసినట్టయితే కనుక దీంట్లో వచ్చేసి మినిమము 1000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చినట్టయితే కనుక 30 లక్షల రూపాయల వరకు మనము ఇందులోనే డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ 30 లక్షల కన్నా అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఇందులో వేయాలి అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే 30 లక్షల రూపాయలకి మాత్రమే మనకి ఏదైతే ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ ఉందో 8.2% ఆ ఇంట్రెస్ట్ రేటు వస్తుంది. ఆ పైన 30 లక్షల పైన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి సేవింగ్స్ అకౌంట్ వచ్చినట్టు 4% మాత్రమే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసినట్టయితే కనుక 8.2% ఇందులో ఇంట్రెస్ట్ రేటు. ఇందులో మనము ఎంత పీరియడ్ వరకు వేసుకోవాలి అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక 5 సంవత్సరాలకు గాను ఇందులోని అమౌంట్ అనేది వేయవలసి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి మనం వేసిన అమౌంట్కి గాను ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రతి 3 నెలలకి ఒకసారి అన్నది తీసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడంటే కనుక 31 మార్చ్ ఒకసారి, తర్వాత 30 జూన్ ఒకసారి, 30 సెప్టెంబర్ ఒకసారి, 30 డిసెంబర్ ఒకసారి, అలాగా ఈ 3 నెలలకి ఈ టైంలో మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇదే కనుక ఇందులోని కనుక మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ కనుక చేసుకోవచ్చా అన్నది కనుక చూసినట్టయితే కనుక ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇవైతే ఉన్నాయి. మనము ఒకవేళ 1 సంవత్సరం లోపు మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు, ప్లస్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. అదే కనుక మనము ఆఫ్టర్ 1 year తర్వాత 2 years లోపు కనుక క్లోజ్ చేస్తున్నట్టయితే కనుక అప్పుడు వచ్చేసి 1.5% మనకి డిడక్షన్ అనేది ఉంటుంది, అది కూడా ప్రిన్సిపల్ అమౌంట్లో. అదే కనుక మనము 2 years నుంచి అదే 5 సంవత్సరాల లోపు అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు కనుక మనం క్లోజ్ చేస్తున్నట్టయితే కనుక ప్రిన్సిపల్ అమౌంట్లోని 1% డిడక్షన్ అయితే ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా ఎవరైనా సరే మన పేరెంట్స్ కోసం మనం అమౌంట్ వేస్తున్నప్పుడు, లేదా ఇండివిజువల్గా వాళ్ళు వేసుకున్న ఒక్కసారి మనకి మధ్యలో తీయకూడదు, అలాంటి అవసరం రాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇందులో వేసుకొని ఇంట్రెస్ట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనం లాభం కోసం వేస్తాం కాబట్టి మళ్ళీ అలా లాభం కోసం వేసినప్పుడు మనం ఆ అమౌంట్ని నష్టపోవడం అవసరం లేదు కదా. అందుకని ఒక్కసారి మంచిగా ఆలోచించుకొని అప్పుడు అయితే ఇందులో వేసుకోండి. అది ఇందులో వచ్చేసి ఎక్స్టెన్షన్ కనుక మనం చూసినట్టయితే కనుక ఇందులో ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇందులో వచ్చేసి 5 years మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కదా, అలా 5 years కాదు, ఇంకా మనకి ఎక్కువ ఇయర్స్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దీంట్లో ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగా మనం తర్వాత ఒక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అలా మళ్ళీ 3 సంవత్సరాలు, అలా 3 సంవత్సరాలు, అట్లాగా ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు అయితే ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు.
ఈ స్కీమ్లో ఏంటంటే 1,50,000 రూపాయల వరకు మనకి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్కి ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. 1,50,000 రూపాయలు పైబడితే మాత్రం టీడీఎస్ అయితే కట్ అవుతుంది. దానికోసం మనము ఒకవేళ 15H ఫామ్ కనుక సబ్మిట్ చేసినట్టయితే కనుక అప్పుడు ఎలాంటి కట్ అవ్వదు. మనం కనుక ఫర్ సపోజ్ ఒక 50,000 రూపాయలు కనుక ఈ అకౌంట్లోని మనం డిపాజిట్ చేసినట్టయితే కనుక మనకి 3 నెలలకి వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చి 1,026 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది 3 నెలలకి. అలాగా మొత్తం మనకి ఈ 5 సంవత్సరాల్లోని 20,525 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది 50,000కి గాను. అదే కనుక ఒక 1,00,000 రూపాయలు కనుక వేసామనుకోండి, ఇందులోని ప్రతి 3 నెలలకి ఒకసారి 2,050 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాగా మొత్తం ఇంట్రెస్ట్ కలిపి 41,050 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనం వేసిన 1,00,000 రూపాయలకు గాను. ఇదండి సీనియర్ సిటిజన్ స్కీమ్లోని మనకి పోస్ట్ ఆఫీస్లోని ఎంత ఇంట్రెస్ట్ అది వస్తుంది అనే స్కీమ్ డీటెయిల్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.